హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చేయకైతే 4 రోజులు అవుతుంది భయ్య. మరి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. రేపు నుంచి వీడియోస్ అనేవి డైలీ వచ్చేస్తాయి. మరి డైలీ వీడియోస్ రావాలంటే భయ్య కొంచెం ఎంకరేజ్మెంట్గా మీరైతే లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే భయ్య, బాహుబలి ది ఎపిక్. దాదాపు 10 ఏళ్ళ తర్వాత బాహుబలి ది బిగినింగు, బాహుబలి ది కన్క్లూషన్, ఈ 2 సినిమాలు కలిపి మన జక్కన్న అయితే రిలీజ్ చేశాడు. మరి బాహుబలి 2 అనేది 2017లో రిలీజ్ అయ్యి అనేక రికార్డులు పెట్టింది భయ్య. డే వన్నే 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియాకు డే వన్ 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ అందించిన సినిమా, 100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ డే వన్ అందించిన సినిమా, ఈ విధంగా రికార్డులు అనేది పెట్టింది. ఇంకా లాంగ్ రన్లో అయితే ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా అన్ని స్టేట్స్లో కూడా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది భయ్య. ఇక ఈ విధంగా లాంగ్ రన్లో దాదాపుగా 1810 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా చరిత్రని, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే భయ్య. అదేవిధంగా ఎపిక్ రీ రిలీజ్లో కూడా రికార్డులన్నీ తిరగరాసేస్తుంది భయ్య. డే వన్ నుంచే ఆ రికార్డుల వేట అనేది మొదలెట్టేసింది. ఇండియాలో ఇప్పటి వరకు డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే గిల్ భయ్య. తమిళ్లో విజయ్ నటించిన గిల్. ఆ మూవీ డే వన్ 7.5 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇదే ఎక్స్ట్రా బాబు అనుకుంటే మరి బాహుబలి 2 ఏకంగా 20 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆ గిల్ యొక్క కలెక్షన్స్ను, టాప్ రికార్డును త్రిబుల్ మార్జిన్తో బద్దలుకొట్టిస్తుంది భయ్య. ఏ విధంగా రీ రిలీజ్లో డే వన్ డబల్ డిజిట్ను పరిచయం చేసిన సినిమాగా, మొదటి 10 కోట్లు రాబట్టిన సినిమాగా, అదేవిధంగా మొదటి 20 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డుకి ఎక్కింది భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఈ మూవీకి దాదాపుగా లాంగ్ రన్ ఒక 20 రోజుల వరకు వచ్చింది. రీ రిలీజ్ అవటం వల్ల చాలామంది డే వన్నే చూడాలనుకునే వాళ్ళు చూసేస్తారు. అందువల్ల 20 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చేసింది. ఇక డే 2, డే 3 ఈ కలెక్షన్స్ అనేవి తగ్గుకుంటూ వచ్చాయి భయ్య. ఆ విధంగా దాదాపుగా 20 రోజులకి ఈ మూవీకి అయితే తెలుగు నుండి 22.5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. హిందీ నుండి 8.3 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపుగా ఒక 10 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. మొత్తం మీద ఇండియాలో ఈ మూవీ అయితే 20 రోజులకి 40 కోట్ల మార్క్ అయితే దాటింది. ఇక ఓవర్సీస్ నుండి ఒక 12 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 52 కోట్ల పైన గ్రాస్ అయితే ఈ మూవీ అయితే లాంగ్ రన్లో రాబట్టింది భయ్య. దాంతో ఫస్ట్ రిలీజ్లో ఏ విధంగా రికార్డులు పెట్టిందో ఈ రీ రిలీజ్లో కూడా టాప్ రికార్డులను లాంగ్ రన్లో బదులు కొట్టేసి రికార్డులు పెట్టింది భయ్య. మరి ఎప్పటి వరకు రీ రిలీజ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే సనం తేరీ కసం. వికీపీడియా ప్రకారం ఈ మూవీ అయితే 41 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది లాంగ్ రన్లో రీ రిలీజ్లో. దాంతోపాటు తంబడ్ అనే సినిమా భయ్య 40 కోట్లు రాబట్టింది. గిల్ విజయ్ది 38 కోట్ల వరకు రాబట్టింది. అదేవిధంగా విజయ్ది సచిన్ అనే మూవీ 28 కోట్ల వరకు రాబట్టింది. మరి వీటన్నిటినీ కూడా అధిగమించి 52 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండియాలో రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన నెంబర్ 1 మూవీగా, ఎపిక్ మూవీగా ది బాహుబలి ఎపిక్ అయితే నిలిచింది భయ్య. మరి ఈ కలెక్షన్స్ పైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.